నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జీఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కల్తీ మద్యం కేసుకి సంబంధించి కొన్ని రోజులుగా చూస్తున్నాం మనం ఆ ఇష్యూని. దాంట్లో జనార్దన్ రావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏ1గా ఉన్నారు కాబట్టి. సో, ఇంతటితో అది ఏమన్నా ఇలా సద్దుమణిగించే ప్రయత్నం జరుగుతుందా? లేకపోతే ఆ కేస్ ఏమన్నా ఫర్దర్‌గా ఎళ్తుందా? ఎందుకంటే అది సీరియస్ ఇష్యూ. ప్రజల ప్రాణాలకి సంబంధించింది. దాన్ని డిస్టిలరీస్‌లో కాకుండా విడిగా ఒక చిన్న పరిశ్రమలో పెట్టేసి, తయారు చేసి అక్కడ అన్నీ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ అమ్మేశారు ఇప్పటి వరకుని. మరది మనుషుల ప్రాణాలతో చెలగాటమాడినట్లే అది. దానికి సంబంధించి అందరూ అంటే అక్కడ దగ్గరలో ఉన్న అధికారులతో పాటు దాన్ని నడిపించే వ్యక్తులు, లేకపోతే దాని వెనక గవర్నమెంట్ నుంచి ఎవరి హస్తాలైతే ఉన్నాయో ఇవి తీగలాగితే డొంకంత కదన్నట్టు చాలా మంది ఉంటుంది. మరి ఆయన ఒక్కడిని ఏ1 కాబట్టి అరెస్ట్ చేసి వదిలేస్తారా? ముందుకు నడిపిస్తారా? అసలు ఇదంతా కూడా అదేమంటారు, సస్పీషియస్‌గా ఉంది. హ్మ్. ఎందుకంటారా, జనార్దన్ రావుని ఎలా అరెస్ట్ చేశారు? ప్రశాంతంగా ఆఫ్రికా నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగితే కూల్‌గా పోయి అరెస్ట్ చేశారు. హ్మ్. అయ్యా నేను వచ్చాను గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి అంటే, రండి నన్ను అరెస్ట్ చేసుకోండి బాబు అంటే వెళ్ళి అరెస్ట్ చేశారు. వీళ్ళేమో ఆఫ్రికాకు పోయి అరెస్ట్ చేయాలి. హ్మ్. జనార్దన్ రావు అమాయకుడేం కాదు. ఆఫ్రికాలో సారా వ్యాపారం చేస్తున్నాడంటే అమాయకుడు ఎట్లుంటాడు? జనార్దన్ రావు ఇక్కడికి వస్తానే, ఆంధ్రప్రదేశ్లోకి వస్తానే తనను పోలీసులు అరెస్ట్ చేస్తారనే విషయం చాలా స్పష్టంగా తెలుసు అతను. హ్మ్. కానీ ఏ ప్రయత్నము చేయకుండా నేను చాలా నిర్దోషిని, నన్ను కావాలంటే అరెస్ట్ చేసుకోండి, ఏ1 మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అది హ్మ్. అక్యూజ్డ్ ఉన్న అతను. ఏ1గా ఉన్నటువంటి అతను చాలా కూల్గా వచ్చేసి ఎయిర్పోర్ట్లో వచ్చేసి రండి బాబు రండి నన్ను అరెస్ట్ చేసుకోండి అని వెళ్ళిపోయాడు. అంటే దీని అర్థం ఏమిటి? సరే నువ్వు వచ్చేవయ్యా, నువ్వు అరెస్ట్ చేస్తాము, ముందు ఈ గోల వైసీపీ వాళ్ళ గోల తగ్గుతుంది, హ్మ్. తర్వాత బెయిల్ మీద వచ్చేద్దు, మెల్లిగా చూద్దాము ఈ కేసుని, ఏ1ని అరెస్ట్ చేసేస్తే ఉషప్ప. జయచంద్రారెడ్డి ఏమైనాడు? జయచంద్రారెడ్డి ఆఫ్రికాలోనే ఉన్నాడు కదా. హ్మ్. జయచంద్రారెడ్డి ఎందుకు రాలేదు మరి? ఇదంతా ఏమిటంటే, సరే పై లెవెల్లో సంబంధాలు ఉన్నాయా లేదా అనేది నేను చెప్పను, కానీ ఇది మొత్తం పేద ప్రజల ఆరోగ్యంతో, పేద ప్రజల ప్రాణాలతో ఆడుకున్నటువంటి ఒక ఆట ఇది. మన వాళ్ళు ఆఫ్రికాకు పోయి నేర్చుకొచ్చిన ఆట ఇది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక మంది, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి గత 20-25 ఏళ్ళుగా ఆఫ్రికాకు వెళ్ళి ఇది సారా వ్యాపారం మొదలుపెట్టారు. సారా వ్యాపారం అంటే ఈ కల్తీ మద్యం, ఆల్కహాల్. ఆల్కహాల్. యాక్చువల్లీ అక్కడ ఆల్కహాల్ కంపెనీస్ ఏమిటంటే, ఎక్కువున్నాయి. అక్కడ చాలా పేద ప్రజల వాళ్ళు. హ్మ్. ఆ దేశంలో ప్రభుత్వాలకి లంచాలు ఇచ్చేస్తే ఏ పనులైనా జరుగుతాయి. అంటే అన్ని దేశాల్లో జరుగుతాయి అనుకోండి, ఆ దేశంలో మరీ సులభంగా జరుగుతాయి. హ్మ్. స్పిరిట్ని నేరుగా 40-45% మించి స్పిరిట్ ఏ ఆల్కహాల్ డ్రింక్స్లో కూడా కలవకూడదు. అది రూల్. అది మన దేశంలో ఏమిటంటే డిస్టిలరీస్ ఉంటాయి. స్పిరిట్ అంటే ఆల్కహాల్ను కలిపిన ఏ డ్రింక్నైనా కూడా ఎంత శాతమో దాని మీద వెయ్యాలి, దాన్ని ప్యూరిఫై చేయాలి, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, గవర్నమెంట్ దానికి ముద్ర వేయాలి, ఇది ఏమి ప్రమాదకరం కాదు అని అన్నీ వడపోతల తర్వాత ప్రజలకు మద్యాన్ని అందిస్తారు. సరే మద్యం ఎప్పుడూ హానికరమే, కనీసం ఈ వడపోతలు కూడా లేకుంటే ఫినిష్డ్ స్ట్రైట్గా వెళ్ళిపోతారు పైకి. హ్మ్. డైరెక్ట్ పాయిజన్ అది. ఈ పాయిజన్ని వీళ్ళు ఆఫ్రికా దేశాల్లో అమ్ముకుని విపరీతంగా కోట్లు సంపాదించారు. జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో వ్యాపారం చేసి కోట్లు డబ్బు సంపాదించుకొని వచ్చి నేరుగా తెలుగుదేశం వాళ్ళు చెప్తుంటారు కదా, మేము చాలా పారదర్శకంగా ఉంటాము, మా దగ్గర ఈ అవినీతి ఇవన్నీ వర్కౌట్ కావు, వైసీపీ వాళ్ళు దొంగలు దుర్మార్గులు, వాళ్ళ అవినీతి పరులు అంటూ ఉంటారు కదా. మరి మీరు జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో ఉన్న మద్యం వ్యాపారికి మీరు నేరుగా టికెట్ ఎట్లా ఇచ్చారు? తీసుకొచ్చారు తంబళ్ళపల్లి టికెట్. హ్మ్. తంబళ్ళపల్లిలో దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డికి మీరు టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఆయన దగ్గర డబ్బులు లేవు. తంబళ్ళపల్లిలో 2-3 టర్ములుగా రాజకీయాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి శంకర్ యాదవ్కు మీరు టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. డబ్బులు తక్కువ ఉన్నాయి. జయచంద్రారెడ్డి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. అయ్యా నేను మీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు 40 ఫండ్ ఇస్తాను, నాకు టికెట్ ఇచ్చేయండి అంటే అమ్మేశారు. టికెట్ బీ ఫారం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుంటున్న ఫోటోలో జనార్దన్ రావు పక్కనే ఉన్నాడు. జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి ఇద్దరు ఆఫ్రికా వ్యాపారులు అనే విషయం తెలుగుదేశంలో అందరికీ తెలుసు. హ్మ్. సరే వీళ్ళు ఏం చేశారంటే, సరే వాళ్ళు ఆఫ్రికాలో ఏ వ్యాపారం చేసినా మనకు అనవసరం, వీళ్ళు ఆఫ్రికా ఫార్ములా అని నేరుగా ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ములకల చెరువులో తెచ్చి నిలబెట్టారు. ములకల చెరువులో ఉన్నటువంటి ఒక రేకుల షెడ్డులో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని వీళ్ళు స్టార్ట్ చేసి చుట్టుపక్కల ఉన్న అన్ని మద్యము దుకాణాలకి ఈ కేరళ మాల్ట్ అనే రకరకాల 2-3 బ్రాండ్స్ పేరుతో
విషాన్ని సరఫరా చేయడం మొదలుపెట్టారు. స్పిరిట్ని రంగు నీళ్లలో కలిపి బాటిల్లో నింపి దానికోసం వీళ్ళు పెట్టే ఖర్చు 10-15 రూపాయలు ఖర్చు ఉంటే, సరే వీళ్ళు మధ్యవర్తులు, అధికారులు, రకరకాల షాపుల కమిషన్ అన్నీ లెక్కలేసినా కూడా ఒక 50 రూపాయలు పోతే బాటిల్ మీద 50 రూపాయలు సాలిడ్గా మిగులుతుంది. బాటిల్ మీద మీరు దుకాణంలో పెట్టి అమ్మితే, అంటే ప్రభుత్వ డిస్టిలరీ నుంచి కొనుక్కొని బాటిల్ని దుకాణంలో పెట్టి అమ్మితే మీకు గట్టిగా మిగిలేదు 100 రూపాయల మీద 17-18 రూపాయలు మిగులుతుంది. ఏది మీరు రెంటల్స్ కట్టి షాపును మెయింటైన్ చేసి ప్రభుత్వానికి డబ్బులు కట్టి ఇన్ని వ్యాపారాలు చేస్తే మీకు 100 రూపాయల మీద 18 రూపాయలు మిగులుతుంది. ఏమీ పైసా ఖర్చు లేకుండా 50 రూపాయలు మిగులుతుంది. ఇది అమ్మితే 1000 బాటిల్ అమ్మి పడేశారు. తాగిన వాళ్ళు ఉన్నారో పోయినారో మనకు తెలియదు. దాని లెక్కలు ఎట్లా తెలుస్తారు? ఎవడు ఎక్కడ తాగాడు, ఏ షాపులో ఏ కల్తీ మద్యం అమ్మాడు ఎవరికి తెలుస్తుంది? దీంతోపాటు ఇబ్రహీంపట్నంలో ఒక బాటిలింగ్ యూనిట్ పెట్టారు. అంటే ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయి ఈ యూనిట్లు మనకు తెలియదు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా కూడా ఎక్సైజ్ అధికారులకు అనుమానం రాకపోవడం అనేది ఒక విశేషం. ఇప్పుడు మనకు నకిలీ వస్తువులు అమ్ముతుంటారు బయట. ఉదాహరణకి షాంపూలు కానీ, లక్స్ సోపులు కానీ, ఇవి నకిలీలు తయారవుతాయి. ఫేమస్ బ్రాండ్కి ఎప్పుడు నకిలీలు ఉంటాయి. దాన్ని వాళ్ళు ఎలా కనుక్కుంటారంటే, హైదరాబాదులో 1,00,000 యూనిట్లు డిమాండ్ ఉండింది అనుకోండి సోప్స్కి. హఠాత్తుగా హైదరాబాదులో ఒక 30,000-40,000 యూనిట్ల డిమాండ్ పడిపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. కస్టమర్ ఎందుకు ఒక్కసారిగా మన ప్రోడక్ట్ను మానేస్తున్నాడు అని డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నకిలీ సరుకు డంప్ అయింది అని కనిపెడతారు. సింపుల్ లాజిక్ ఇది. ఈ లాజిక్ని ఎక్సైజ్ పోలీసులు ఎందుకు అప్లై చేయలేకపోయారు? చిత్తూరు జిల్లా, అదే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి డిస్టిలరీస్ నుంచి ఈ చీప్ లిక్కరు డిమాండ్ కొన్ని నెలలుగా పడిపోతూ వచ్చింది. ఎందుకు పడిపోతూ వచ్చిందంటే షాపుల్లో వీళ్ళు దొంగ సరుకు అమ్మడం మొదలుపెట్టారు. ఎందుకు డిమాండ్ అంటే మనుషులు తాగడం అయితే మానరు కదా, తాగడం మానరు కానీ షాప్స్లో ఎక్కడ చూసినా బ్రాండ్స్ దొరుకుతున్నాయి కానీ బాటిల్ మన డిమాండ్ పడిపోతా ఉంది. డిమాండ్ పడిపోయినప్పుడు వాళ్ళకి వెంటనే అనుమానం వచ్చి ఉంటే ఎప్పుడో దొరికిండేవాళ్ళు. వీళ్ళందరూ కుమ్మక్కైపోయి అందరికీ అన్నీ తెలుసు, పొలిటీషియన్లకు తెలుసు, ఎవ్వరికీ తెలియకుండా అక్కడ ఆ రేకుల షెడ్డుని లీజుకి ఎట్లా ఇస్తారు, ఆ స్థలం ఎవరిది, ఆ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్కరికి అనుమానం రాకుండా కొన్ని అంటే ఇప్పుడు ఆ యూనిట్లో రోజు కొన్ని వేల నకిలీ మద్యం తయారవుతే బాటిల్స్, ఆ నకిలీ మద్యాన్ని కస్టమర్ దగ్గర చేర్చేదానికి ఒక లింక్ ఉంటుంది కదా, వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ ఏమిటి? రకరకాల వ్యాన్లు, రకరకాల వీటిల్లో వైన్ షాపులకి తరలించారు, పాల వ్యాన్లో తరలించారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే దీనికి సంబంధించిన మనుషులు కొన్ని పాల వ్యాన్లు పెట్టుకొని పాల వ్యాపారం చేస్తున్నట్టుగా పుష్ప సినిమాలలో నటిస్తూ పాల వ్యాన్లలో ఈ వైన్ ఇవి చీప్ లిక్కర్ బాక్సులు తరలించారు. దీన్ని స్థానికులు పసిగట్టారు. ఎవరికి తెలియకుండా ఎట్లుంటుంది? పసిగట్టిన తర్వాత ఆ పసిగట్టి ఇంకా దొరికిపోతామనే భయం వచ్చినప్పుడు ఈ జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి ఇద్దరు కూడా ఆఫ్రికాకి పరారైపోయినట్టుగా ఒక సమాచారం. ఇప్పుడు ఇదేమంటే తెలుగుదేశం మెడకు వచ్చి చుట్టుకుంది. ఒకవైపు ఏమో వీళ్ళు లిక్కర్ అని సగం మంది వైసీపీ నాయకులను జైల్లో వేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి, మిథున్ రెడ్డి దగ్గర నుంచి అందరిని. మిథున్ రెడ్డి బెయిల్లో వచ్చాడు అనుకోండి. ఇప్పుడేమో వీళ్ళ మెడకే చుట్టుకుంది. వాళ్ళేమో డిస్టిలరీస్ దగ్గర లంచాలు తీసుకొని కుంభకోణం చేశారనేది సిట్ ఆరోపణ. ఇక్కడేమో డిస్టిలరీలు లేవు, ఏమి లేవు, నేరుగా కాఫీ టీ చేసినట్టు చేసేసి అమ్మేశారు. ఇళ్లలో కుటీర పరిశ్రమ పెట్టినట్టే. అంటే ఇది మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఈ కుటీర పరిశ్రమ ఎన్ని చోట్ల ఉందో, ఎంతమంది పాయిజన్ తయారు చేస్తున్నారో మనకు తెలియదు. ఒకటి ప్రజల ప్రాణాలు పోవడం ఒకటైతే, రెండు అతి వేగంగా డబ్బు సంపాదించేదానికి దీనికి మించిన మార్గం లేదు. ఎంత స్పీడ్గా డబ్బు వస్తుందంటే దీంట్లో అంత స్పీడ్గా డబ్బు వస్తుంది. మామూలుగానే మద్యం వ్యాపారంలో మీరు న్యాయంగా అమ్మితేనే డబ్బు సంపాదించవచ్చు. మొత్తం మద్యం సిండికేట్ అంతా ఎందుకుంది మన రాష్ట్రంలో? మద్యం వ్యాపారంలో మీరు ఒక వైన్ షాప్ ఏదన్నా పెట్టుకొని దానికి సంబంధించి వ్యాపారం జోరుగా సాగిస్తే మీకు లాభాలు వస్తాయి. అలాంటిది ప్రభుత్వానికి కానీ ఎవడికి ఏమీ పైసా కట్టకుండా ఇంట్లో రంగునీళ్లు కలుపుకొని అమ్మితే ఎన్ని కోట్లు వస్తాయి, ఎన్ని వందల కోట్లు వస్తాయో ఒకసారి ఊహించుకోండి.
కాబట్టి ఈ వ్యాపారంలో చాలా పెద్ద తలకాయలే ఉన్నాయి. సరే, తెలుగుదేశం అధినాయకులు దీంతో సంబంధం ఉందని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, కానీ అవన్నీ నిజాల అబద్ధాలు మనకు తెలియదు. కానీ ప్రభుత్వంలో ఉన్న అనేక మందికి తెలియకుండా అయితే మాత్రం ఇది జరగదు. ఇంత పెద్ద నెట్వర్క్ జరగదు. దీన్ని మొత్తం ఏదో తూతూ మంత్రంగా జనార్దన్ రావుని అరెస్ట్ చేసేసాము, ఇంక అయిపోయింది, మేము అందరం మొత్తం అందరినీ ఏదో చేసేసాము అనే పిక్చర్ వేయకుండా, ఊరికే మీడియా ద్వారా కలరింగ్ ఇవ్వకుండా ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా వీళ్ళందరినీ ఈ నెట్వర్క్ను సమూలంగా పెకలించి వేస్తే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ప్రభుత్వానికి కూడా గుడ్ విల్ మిగులుతుంది. ప్రజల ప్రాణాలకు మించింది. మీరు గతంలో జగన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టారు కదా, కొన్ని వేల మంది కిడ్నీలు పోయినాయి, కొన్ని వేల మందికి లివర్లు పోయినాయి అన్నారు కదా. మరి అప్పుడు అన్నప్పుడు ఇంతవరకు ప్రూవ్ కాలేదనుకోండి, ఆయన మద్యం తాగి చచ్చిపోయినారు అనే దానికి అనారోగ్యాల పాలైనారని మీ ఆరోపణే తప్ప దేన్ని నేను ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఒక వ్యక్తికి మద్యం తాగే అలవాటు ఉన్నప్పుడు, అతను కల్తీ మద్యము తాగుతూ ఉన్నప్పుడు ఒక్క రోజులో చనిపోడు. అతను నెల 2 నెలలు 3 నెలలు మంచం మీద తీసుకొని చనిపోతాడు. దాని మద్యం కల్తీ మద్యం మరణం అని ఎవడు ప్రూవ్ చేయలేడు. రేపు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అయినా ప్రూవ్ చేయలేరు ఎవరు కూడా. కానీ ఒకటి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. మీ ప్రభుత్వం హయాంలో మీ తెలుగుదేశం మనిషి, మీ తెలుగుదేశం ఇన్ఛార్జే ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు కఠినంగా ఉండకపోతే, కేవలం రాజకీయాలకి దీన్ని పరిమితం చేయకుండా ప్రజల ఆరోగ్యానికి పరిరక్షించే విధంగా చూసుకొని దీన్ని చర్యలు తీసుకోకపోతే, జనార్దన్ రావు ఏముంది, నెల 2 నెలలు 3 నెలల తర్వాత బెయిల్ మీద వస్తాడు, ఎవరికి గుర్తుండదు. ఆ నమ్మకంతోనే ఆయన ఎవరు జయచంద్రారెడ్డిని ఏదో మహా అయితే అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసిన ఆయన 2 నెలలకు బయటకు వస్తాడు, అది ఎవరికి గుర్తుండదు. ఇంకొక డంపు పట్టుబడే వరకు మన రాష్ట్రంలో ఆఫ్రికా మద్యం తయారవుతుందని ఎవరికి తెలుస్తుంది. మన దేశమే అందరికీ ఆదర్శం అనుకుంటే, ఇప్పుడు ఆఫ్రికాని తీసుకొచ్చి మనకు ఆదర్శంగా పెట్టుకున్నారు వీళ్ళంతా కలిసి. రైట్ సార్. మరి దీని వెనక ఇంకెవరెవరు ఉన్నారో, లేకపోతే జయచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాతే మిగతా వాళ్ళే వస్తారు? అంటే లేకపోతే మీరు అడిగేది ఒకటి ఏమిటంటే, టికెట్లు నువ్వు ఎప్పుడైతే అమ్ముతావో వాళ్ళ మొరాలిటీ గురించి ప్రశ్నించే హక్కు మీకు ఉండదు. ఏ నాయకుడికి కూడా టికెట్ నువ్వు అమ్ముకున్నాక అతనికి నైతికత విలువలు ఉండాలని, జయచంద్రారెడ్డి అద్భుతంగా ఉండాలి, నాయకుడిగా ఉండాలి, నైతిక విలువలు కలిగి ఉండాలని అడిగే అడిగే హక్కే లేదు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇంకెవరికి కూడా. రైట్. అలాంటి ఈ వ్యాపారం ఒకటే కాదు, ఏం చేసినప్పుడైనా ఇంకా అడగడానికి లేదు కదా. అప్పుడు టికెట్లు అమ్మిన వాళ్ళందరూ ఏదో ఒకటి చేసుకుంటారు. అలాగే ఎమ్మెల్యేలందరూ అవినీతి చేస్తున్నారు అంటున్నారు మ్యాక్సిమము. వాళ్ళందరూ ఏదో ఒక బిజినెస్ లేకపోతే ఇంకోటి, అది ఇసుకలో కావచ్చు, ఇంకోటి చేయొచ్చు. దేంట్లో అయినా ఇలా అక్రమంగా సంపాదించినప్పుడు క్వశ్చన్ చేయడానికి లేని సందర్భమే. మిగతా అవినీతికి కొంచెమైనా ఒక గీత ఉంటుంది. ప్రాణాలతో చేసే అవినీతికి అది అత్యంత అమానుషమైనది. ఓకే, అది డబ్బుతో కూడుకుంది, ఇది ప్రాణాలతో. ఇసుక మీరు ఎంత అమ్ముకున్నా మహా అయితే నదులు ఖాళీ అవుతాయి, కానీ ప్రజల ఆరోగ్యం ఏం పోదు. మీరు మైన్స్లో తినేస్తే ప్రజల ఆరోగ్యం ఏం పోదు, కానీ కల్తీ మద్యం వల్ల మొత్తం ప్రజలు వెళ్ళిపోతారు. రైట్ సార్, థ్యాంక్ యూ.